హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. అందరూ జనరల్గా కొబ్బరికాయ కొట్టుంటారు. సో ఆ కొబ్బరికాయని చక్కగా ఒక కొబ్బరికాయని గ్రేట్ చేసుకోండి. సో ఇది నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టాను. ఫ్రెష్ కోకోనట్ గ్రేటింగ్ అనమాట. అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొబ్బరి ఉండలు చేయటం చూపిస్తాను. మార్నింగ్ నేను మీకు గీ మేకింగ్ చూపించాను కదా. చూసారా, మార్నింగ్ చేసిన గీ ఎంత థిక్గా అయిందో, హోమ్ మేడ్ గీ. సో ఇలా అవుతుంది అనమాట. యాక్చువల్గా కోకోనట్ జాగరీ లడ్డూస్కి గీ ఎక్కువ వేయనవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్గా కోకోనట్లో ఆయిల్ ఉంటుంది. కాకపోతే జస్ట్ కొంచెం, చాలా వెరీ లిటిల్ క్వాంటిటీ. ఐఎమ్ మేకింగ్ కోకోనట్ లడ్డూస్ టుడే. వెరీ సింపుల్ అండ్ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్. సో దిస్ ఈజ్ వన్ టోటల్ కోకోనట్ grating and equal quantity of jaggery and just 1 spoon of ghee and little ఇలాచీ పౌడర్, కొంచెం యాలక్కాయ పొడి తీసుకున్నానండి. సో ఘీ వేసేస్తున్నాను. I added ghee, then I added the coconut, grated coconut, fresh grated coconut. This is wet, this is not dry. At the same time you can add jaggery too. This is a simple process. The jaggery is fresh and wet, it's not solid. సో నీట్గా కొంచెం ఉంది బౌల్లో చేత్తో తీసి పంపిస్తున్నాను. సో కీప్ మిక్సింగ్. నా నేబర్ విద్య ఉండేది, వాళ్ళు బేసిక్గా కేరళైట్స్ అనమాట. ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు. తను ఎక్కువగా ఇది నాతో చేపించుకునేది, కోకోనట్ లడ్డూస్. సో ఇలా తిప్పుతూ ఉండాలి. అది అది ఆ బెల్లం కరిగేసి అదే ఉండలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో బెల్లం తక్కువైంది అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా స్వీట్ తక్కువ తింటాం మంచిదని నేను కొంచెం తగ్గించాను. సో సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. సో కీప్ మిక్సింగ్, పుట్ ద ఫ్లేమ్ ఇన్ సిమ్. సో ఐ విల్ షో యూ ద jaggery I have used. This is the jaggery. This is called, the brand name is Gulab. It is pure natural jaggery. నేను ఎప్పుడు కుందు బెల్లమే వాడతానండి. కొంచెం కట్ చేసుకోవడం కష్టం, కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది పాయసానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. పాయసం అయితే మనకి మామూలుగా అప్పుడప్పుడు విరుగుతుంది కదా, ఈ బెల్లం వేస్తే అసలు విరగదు. చాలా బాగుంటుంది ఈ బెల్లం. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తాను. ఫ్రీగా ఉన్నప్పుడల్లా కట్ చేసి కొంచెం స్టోర్ చేసుకుంటాను అనమాట. సో దగ్గరే ఉన్నాం కాబట్టి హైలో పెట్టేశాను. నెక్స్ట్ ఫ్రైడే అందరికీ హడావిడి వరలక్ష్మి వ్రతం కదా. This is 1 full coconut and equal quantity of jaggery. Just keep on stirring it. This we cannot do with dry coconut powder. Surely the coconut must be fresh.
సో దగ్గరకు వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. కీప్ ఆన్ స్టిర్రింగ్ till it becomes like a solid. It itself becomes like laddu, the consistency, because jaggery is sticky and the natural oil in the coconut helps to bind. Last lo koncham ilaichi powder. I added ilaichi powder. You can do in the iron kadai too, but all of my iron kadais are greased with oil, so I am doing in my pressure cooker. I am using my pressure cooker as a kadai. So when it comes to very near, you put it in sim, otherwise it will burn. Now I am going to take a little into this bowl for checking. Yeah, it is still little wet. So still more it should be cooked. We should off the stove, and if we keep under the fan, it will be cooled faster and the laddus will be formed. So the cooking part is done. I offered the stove. Now I'll switch on the fan. బాగా అందరూ చీరలు నగలు కొనుక్కున్నారా అండి శ్రావణ మాసంకి? కరోనా వచ్చిన తర్వాత ఏమి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, అసలు కొనాలని అనిపించట్లేదు. ఇంతకుముందు ఉన్నాయే ఏం చేసుకుంటాం అనిపిస్తుంది నాకైతే. కాకపోతే మనము శాస్త్రానికి ఒకటి కొనుక్కోవాలి కదా, కొత్త చీర ఒకటి కొన్నాను, ఒకటి కట్టుకోవడానికి, ఇంకొకటేమో పాప కోసం అని కొన్నాను. సో ఇట్ ఈస్ డన్. We should allow it to cool. బాగా ఆరాలి, లేకపోతే చేయి కాలుతుంది. కొంచెం ఆరాలి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా వస్తున్నాయి. కొంచెం ఆరితే ఇంకా గట్టిగా వచ్చేస్తాయి లడ్డూలు. నేను స్వీట్స్ ఎప్పుడు చిన్న సైజ్ చేస్తాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను లెక్క పెట్టిస్తాను అనమాట. లేకపోతే మొత్తం డబ్బా ఒక్కరోజు ఖాళీ చేసేస్తారు. ఇక్కడ కొబ్బరి కొంచెం ఇంకా కావాలని నేను పలుకులుగా ఉంచుకున్నాను. యాక్చువల్గా కొబ్బరి కోరేది ఉంటుంది, దాంతో అయితే ఇంకా కొబ్బరి బాగా ఇట్లా పువ్వులాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది అసలు.
ఇప్పుడు మళ్ళీ మనం ఈ కొబ్బరి ఉండలు మళ్ళీ సాయంత్రం అమ్మవారికి పెట్టుకోవచ్చు ప్రసాదంలాగా. ఎలాగూ మనం స్నానం చేసి చేస్తాం కదా వంట ఏదైనా సరే. నేను మార్నింగ్ ఈవినింగ్ బోత్ టైమ్స్ స్నానం చేసినాకే వస్తాను కిచెన్లోకి. చాలా బాగుంటాయి. మీకు ఇంకా బాగా గట్టిగా రావాలంటే ఇంకా కాసేపు ఉంచుకోవచ్చు. మాకు ఇలా సాఫ్ట్గా తింటమే ఇష్టం అనమాట. సో నేను ఇలాగే చేసేస్తాను. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా బాగా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు మాకు వెజిటబుల్ వెండరే కొబ్బరికాయ కూడా తెచ్చిపెడుతుంది. అన్నీ తెచ్చిపెడుతుంది. పన్నీరు, కొబ్బరికాయ, ఎగ్స్, మిల్క్ అన్నీ. అంటే కరోనా వచ్చిన తర్వాత రెగ్యులర్గా వచ్చే వెండర్స్ ఇద్దరిని అలా చేయనివ్వట్లేదు. సో ఒక్క వెండరే వస్తుందన్నమాట, విజయ అని. తనేమో అన్నీ తెచ్చిపెడుతుంది మాకు. ఆ మిగిలింది నేను ఆరిన తర్వాత చేసుకుంటాను. ఇప్పుడైతే ఒక బుల్లివి 7 చేస్తున్నాం. 7 బాగా ఆరితే ఇంకా గట్టిగా వస్తుంది అన్నమాట. కానీ అది తినేటప్పుడు మనకు మంచిగా అనిపించదు. ఇదైతే కొంచెము ఇప్పుడు ఓన్లీ షుగర్ వేసి కొబ్బరి లౌస్ చేస్తారు చూడండి, మనకి అలా అనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి బెల్లంతో చేసింది కూడా అట్లా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అదే మీరు ఎక్కువసేపు దాన్ని వేయించారనుకోండి గట్టిగా అయిపోయి ఉండ మీకు గట్టిగా వస్తుంది. ఇదైతే బాగుంటుంది. యా చూడండి, జస్ట్ అప్పటికప్పుడు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ, బెల్లము, కొంచెం ఇలాచీ పౌడర్ అంతే. సో ద కోకోనట్ లడ్డూస్ ఆర్ డన్ విత్ freshly grated coconut and jaggery. So you'll get the, if you want still more harder, you can leave the stove for few more minutes. We like to eat like this, soft ones, so I did like this. So with one coconut you can make some 10 to 15 laddus of this size, small size. Always I prefer doing sweets in smaller size so that we eat less. Okay friends, bye, see you tomorrow.